శ్రీమాత్రే నమః. సంపద నశించడానికి కారణాలు ఇవే. మన హిందూ ధర్మంలో దైవానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో దైవశక్తులు ఉండాలని కోరుకుంటారు. అయితే మన ఇంట్లో మనం పాటించే నియమాల వల్లే ఇంట్లో దైవశక్తులు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి. మనలో చాలా మందికి ఆర్థిక కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎంత డబ్బు సంపాదించినా అనవసరపు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అయితే మన ఇంటి సంపాదన నశించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. కాబట్టి మన ఇంటి సంపద నశించడానికి, దైవశక్తులు ఇంటి నుండి వెళ్ళిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంటి సంపద పెరగాలంటే ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన ఇంటి గుమ్మాన్ని మహాలక్ష్మి స్వరూపంగా భావించండి. పసుపు కుంకుమలు రాసిన గుమ్మం పైన కాలు పెట్టకూడదు. ఇంటి గడప పైన కాలు పెడితే మీ ఇంటి సంపదలు నశిస్తాయి. లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంటి గడపను లక్ష్మీదేవిగా భావించి ప్రతి శుక్రవారం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది. లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. ఇక మాసిన బట్టలను ఇంటి ముందు వేలాడదీయకూడదు. అలా వేలాడదీయటం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వాస్తు ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా బొప్పాయి చెట్టు ఉండకూడదు. అదేవిధంగా ఇంటి తూర్పు దిశలో అద్దం పెట్టకూడదు. తూర్పు దిశలో అద్దం ఉంటే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడి తీవ్రమైన డబ్బు సమస్యలు కలుగుతాయి. ఇక ఉదయం నిద్రలేవగానే పాచిముఖంతో అద్దాన్ని చూడకూడదు. ఇలా చూడటం వల్ల మీ జాతకంలో దురదృష్టం ఏర్పడుతుంది. ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. ఇక తెలిసిన వారి మరణ వార్తను విన్న తర్వాత ఆ ఇంటి యజమాని కట్టు బట్టలతో స్నానం చేయాలి. లేదంటే మీ ఇంటికి కీడు పడుతుంది. మన హిందూ ధర్మ శాస్త్రాలలో ఇలాంటి కీడుల వల్లే ఇంట్లో కష్టాలు మొదలవుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి వార్తలు విన్నప్పుడు యజమాని వెంటనే కట్టు బట్టలతో స్నానం చేయాలి. మన హిందూ ధర్మశాస్త్రాల్లో బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బీరువాను ఎక్కువసేపు తెరిచి ఉంచకూడదు. ఇలా చేయటం వల్ల మీ ఇంటి ఆదాయం తగ్గుతుంది. అలాగే బీరువాకు తాళం వేసి ఉంచాలి. బీరువాకు తాళం వేయకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. తద్వారా మీ ఇంటి సంపద నశిస్తుంది. ఇక ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవితో సమానం కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకొని చేతులు నిండుగా గాజులు వేసుకోవాలి. లేదంటే మీ ఇంటికి అప్పుల సమస్యలు ఏర్పడతాయి. ఇంట్లో ఉన్న దేవతలు బయటకు వెళ్ళిపోతారు. ఇక మన హిందూ ధర్మంలో పండుగలకు చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఏదైనా పండుగ వచ్చినప్పుడు ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టాలి. పండుగ రోజుల్లో మీ ఇంటి గడపకు పసుపు రాయకపోయినా, ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టకపోయినా మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం నశించి ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. అనవసరపు ఖర్చులు పెరిగిపోతాయి. ఇక రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం, వేప చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం వల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. మీ సమస్యలన్నీ తీరిపోయి భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక దేవాలయంలో తీర్థం తీసుకున్న తర్వాత ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు. ఎంగిలి చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి. లేదంటే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది. ఇక వాస్తు ప్రకారం మీ వంటగది ఉత్తర దిశలో ఉండాలి. వంటగదిలో పాడైపోయిన వస్తువులను వంటగదిలో ఉంచకూడదు. ఇలాంటి వంట సామాన్లను వంటగదిలో అస్సలు పెట్టకూడదు. ఇది వాస్తు దోషాన్ని కలిగిస్తుంది. ఇక కొత్త చీపురు కొనాలనుకునే వారు శనివారం మాత్రమే కొనుగోలు చేయాలి. మిగతా ఏ రోజుల్లోనూ చీపురు కొనకూడదు. ఇక ఈ రోజుల్లో చాలా మంది చెప్పులు వేసుకుని ఇంట్లో తిరుగుతున్నారు. కానీ అలా అస్సలు చేయకూడదు. మన హిందూ ధర్మంలో ఇంటి నిర్మాణం దేవతల ఆశీర్వాదంతో నిర్మించబడుతుంది. ఇల్లు అంటేనే గుడితో సమానమని మన పురాణాలు చెబుతున్నాయి. అలాంటి గుడిలో చెప్పులు వేసుకుని ఇల్లంతా తిరిగితే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. అలాగే ఇంట్లో దైవశక్తులకు కోపం వచ్చి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతారు. తద్వారా మీ ఇంట్లో కష్టాలు మొదలవుతాయి. అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి దేవతలు రాకుండా వెళ్ళిపోతారు. ఇంటి ఆదాయం కూడా తరిగిపోతుంది. కాబట్టి సింహద్వారానికి ఎదురుగా చెప్పులు ఉంచకండి. ఇక మన వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంది. కాబట్టి వంటగదిలో కానీ పూజా గదిలో కానీ తలదువ్వకూడదు. ఇక తడికాళ్లతో మంచం పైన నిద్రపోకూడదు.
తడికాలతో నిద్రపోతే ఆ ఇంటికి అప్పుల సమస్యలు పెరుగుతాయని, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని వేద పండితులు చెబుతున్నారు. ఇక మీ ఇంటి ముందుకు ఎవరైనా బిచ్చగాళ్ళు వస్తే ఏదో ఒకటి దానం చేయండి. అంతేకాని మీ ఇంట్లో ఏమీ లేవని అంటే నిజంగానే మీ ఇంటి సంపదలు కరిగిపోతాయి. అలాగే మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు కూడా ఆహారంగా బియ్యం గింజలను వేయండి. ఎంతో పుణ్యం లభించి 7 తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగుతుంది. ఇక ఇతరుల చెప్పులను అలాగే వస్త్రాలను ధరించకూడదు. వేరే వాళ్ళ చెప్పులను వేసుకుంటే వాళ్ళకి ఉన్న దురదృష్టం మొత్తం మీకు చుట్టుకుంటుంది. అలాగే ఇతరుల బట్టలను ధరిస్తే మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి వేరే వాళ్ళ చెప్పులను అలాగే వస్త్రాలను ఎప్పటికీ ధరించకండి. మంగళవారం రోజున అప్పు చేయకూడదు. మంగళవారం డబ్బులు అప్పుగా తీసుకుంటే ఆ అప్పును జీవితంలో తీర్చలేము. అలాగే మంగళవారం మరియు శనివారం నాడు ఉప్పు కొనకూడదు. ఈ 2 రోజుల్లో ఉప్పు కొంటే అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. కానీ శుక్రవారం రోజున ఉప్పు కొంటే మాత్రం చాలా మంచిది. శుక్రవారం ఉప్పు కొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక అన్నం తినే సమయంలో మన శత్రువులను తిట్టకూడదు. లేదంటే మీ కుటుంబానికి ఆహార కొరత ఏర్పడుతుంది. ఎంత కోపంలో ఉన్నా సరే తల్లిదండ్రులను తిట్టకూడదు. వారిపైన చెయ్యి ఎత్తకూడదు. తల్లిదండ్రులను గౌరవించని ఇళ్లల్లో కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. తల్లిదండ్రులని గౌరవించని చోట లక్ష్మీదేవి అస్సలు ఉండదు. ఇక మనలో చాలా మంది చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయటం, ఒట్టులు వేయటం చేస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకూడదు. దీనివల్ల మీ జీవితంలో ఎదుగుదల ఉండదు. ఇక ఇంట్లో కూర్చొని గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం చేయకూడదు. లేదంటే మీ కుటుంబానికి కష్టాలు ఏర్పడతాయి. లక్ష్మీ స్వరూపమైన ఉప్పు అలాగే పెరుగును ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఈ వస్తువులను ఎవరికైనా అప్పుగా ఇస్తే మీ ఇంటి సంపద వారితో వెళ్ళిపోతుంది. అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. కాబట్టి ప్రతి అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించకపోతే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదగలేరు. ఇక దీపారాధన చేసే సమయంలో దక్షిణముఖంగా దీపాన్ని వెలిగించకూడదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు, మృత్యు బాధలు ఏర్పడతాయి. ఇక భోజనం చేసే సమయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. నిలబడి ఆహారాన్ని తినకూడదు. అలా చేస్తే మీకు దరిద్రం చుట్టుకుంటుందని, రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతారని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి. కాబట్టి భోజనం చేసే సమయంలో తూర్పు ముఖంగా కూర్చొని మీ కుడివైపున మంచినీళ్ళు గ్లాసు పెట్టుకుని ఆహారాన్ని తింటే అలాంటి ఇళ్లల్లో ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా దేవతల ఆశీర్వాదం ఉంటుంది. అలాగే భోజనం చేసిన తర్వాత తిన్న కంచంలో చేతులు కడగకూడదు. ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఆహారాన్ని తినకూడదు. అలాగే ఇంట్లో నిద్రపోకూడదు. ఇక బ్రాహ్మణులను నిందించిన, గురువులను దూషించిన గురుదోషం కలిగి మీ ఇంటి సంపదలు నశిస్తాయి. కాబట్టి పెద్దలను గౌరవించాలి. వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మీ ఇల్లంతా కలకలలాడుతూ సిరి సంపదలతో నిండిపోతుంది. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు.